సంగారెడ్డిలో రేపు జరగనున్న సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభకు కాంగ్రెస్ భారీగా జన సమీకరణ చేస్తోంది. సభకు 1,00,000 మందికి తగ్గకుండా ప్రజలను సమీకరించి భారీ స్థాయిలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తెలిపారు. సభ ఏర్పాట్లను జగ్గారెడ్డి, డీసీసీ అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎస్పీ పరితోష్ పంకజ్ పరిశీలించారు. సభ ఏర్పాట్లపై పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనరసింహ, వివేక్లతో ప్రతిరోజు సమీక్షిస్తున్నామన్నారు జగ్గారెడ్డి. సంగారెడ్డి ఐబీ చౌరస్తాలో సీఎం రేవంత్ రెడ్డి, మాజీ ప్రధానులు జవహర్లాల్ నెహ్రూ, రాజీవ్ గాంధీ విగ్రహాలు ఆవిష్కరించనున్నట్లు చెప్పారు. సీఎం సభకు సంగారెడ్డి నుంచే సుమారు 50,000 మంది హాజరవుతారని తెలిపారు. మరి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ నటరాజన్ గారు, ఎందుకంటే రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో తెలంగాణ ఎన్నికల క్రమంలో ఆ రోజు తెలంగాణ ప్రజల దగ్గర, తెలంగాణ ప్రజలకు రాష్ట్ర విభజన తర్వాత మరి తెల్ల రేషన్ కార్డులు గత గవర్నమెంట్ ఇవ్వలేకపోయింది బీఆర్ఎస్ పార్టీ. మరి రాహుల్ గాంధీ నాయకత్వంలో తెలంగాణ ప్రజలు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చిర్రు. మరి ఈ 2.5 కాలంలో ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు, మరి ఇరిగేషన్ సివిల్ సప్లై మినిస్టర్గా ఉత్తమ్ రెడ్డి గారు వారు కసరత్తు చేసి మరి తెల్ల రేషన్ కార్డులు రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా రేపు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మా జిల్లా మినిస్టర్ దామోదర్ గారు, వివేక్ గారు, ప్రధానంగా శాఖ మంత్రులు ఉత్తమ్ రెడ్డి గారు రేపు వారి చేతులుగా లాంచింగ్ ప్రోగ్రాం 1,05,00,000 మంది తెల్ల రేషన్ కార్డులు ఉత్తమ్ రెడ్డి గారు, సీఎం రేవంత్ రెడ్డి గారి చేతులుగా సంగారెడ్డి అంబేద్కర్ స్టేడియంలో రేపు 1,05,00,000 మందికి లాంచింగ్ తెల్ల రేషన్ కార్డులు ఇచ్చే స్మార్ట్ కార్డులు రేపు ఇవ్వడం జరుగుతుంది. రోడ్డు దాదాపు 18 కోట్ల రూపాయలతో మరి బైపాస్ రోడ్ల పనులు ప్రారంభించడం జరిగింది. రేపు ఈ రాష్ట్రంలో కనీ విని ఎరగని రీతిలో మరి 1,05,00,000 మంది రేషన్ కార్డులు, స్మార్ట్ కార్డులు రేపు ఇవ్వడం జరుగుతుంది.